ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఈ వాక్యమును పూర్తిగా చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంతటి యందు దేవుని వాక్యములో ఉన్న ఎన్నో గొప్ప వాగ్దానాలు మనకి దేవుడు సమాధానం దయచేస్తాడని తెలియపరచబడ్డాయి. కానీ మన ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావట్లేదని మనం ఒకసారి పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడికి ప్రార్థన చేయడానికి మనం అన్ని సందర్భాల్లో సుముఖత చూపించాం, లేకపోతే అన్నిటి యందు దేవునికి అధికారం ఇవ్వము. ఎందుకు అనుకున్నప్పుడు, దేవుడు చాలా పెద్ద దేవుడు కదా, నేను చేస్తున్న ఈ చిన్న పనులకి అంత పెద్ద దేవుడు అవసరమా? దేవుడు చాలా పెద్ద దేవుడు కదా, ఈ చిన్న పనులకు నేను చేసుకోగలను కదా అనుకున్నటువంటి ఆలోచనలతో దేవుడికి మనము అధికారం ఇవ్వము. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, నీ ప్రవర్తన అంతటి అందు మొత్తం కూడా ఆయనకు అధికారం అప్పచెప్పమని వాక్యం తెలియపరుస్తుంది. అటువంటప్పుడు మన పనులు సరళమైతే, మన మార్గము సరళమవుతుంది. మనం వెళ్తున్న బాటలో మనం ఒక ప్రయాణం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఈ ప్రయాణంలో మనం వెళ్తున్న సాధనం ఎంత ముఖ్యమో మనం వెళ్తున్న మార్గం కూడా అంతే ముఖ్యం. మనం వెళ్తున్న మార్గం సరిగా లేనప్పుడు మన ప్రయాణమే వ్యర్థమవుతుంది. అబ్రహాము సేవకుడిని ఒకసారి చూసుకుంటే, అబ్రహాం సేవకుడికి రిబ్కాను తీసుకురావాల్సిన పని ఏర్పాటు చేసినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, పని మీద వెళ్తున్నాను, నాకు సహాయం చేయి, ఈ పని అంతట్లో కూడా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పినప్పుడు దేవుడు సహాయం చేయగా, ఇంకా పని కంప్లీట్ కాకముందే ఆ సేవకుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ సహాయం అడిగాను, ఈ పని పూర్తి కాకముందే నాకు కంప్లీట్ ఆన్సర్ నువ్వు నాకు దయచేసావని అదే సేవకుడు దేవుడికి కృతజ్ఞతలు తెలియపరచడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిదినం మనం మన యొక్క ప్రయాణాలలో మనం గూగుల్ని బెస్ట్ వే ఏంటని అడుగుతాం, కానీ అంతకంటే ఈజీగా దేవుడు జవాబు దయచేస్తాడన్న దేవుడికి మాత్రం మనం ప్రార్థన చేయట్లేదు. ఈ వాక్యం ద్వారా మనల్ని మనము ధైర్యపరచుకుందాం. నీ త్రోవల యందు ఆయన సరళం చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని సహాయం కోరి మనం దీవెన పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మా ప్రతి ప్రయత్నంలో, మా ప్రతి పనిలో కూడా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం తండ్రి. మా మార్గములను సరళం చేసి నీ నామం పైన తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.